చేస్తే ప్రార్థనలకు జవాబు ఉండదు. పాతాళంలో ఉన్నటువంటి నష్టాలలో ఇది కూడా ఒకటి. ఏం ప్రార్థన చేశాడు? ఒకటి నాకు తప్పి తెచ్చు, రెండోది నా సహోదరుల దగ్గరికి రాజులను పంపు. రెండు రిజెక్టెడ్. పాతాళంలో నుంచి ప్రార్థన విల్ బి రిజెక్టెడ్. డోంట్ థింక్ యూ కెన్ ప్రే దేర్. నో మర్సీ, నో ప్రేయర్ ఆన్సరింగ్. యు ఆర్ గాన్ ఫర్ ఇటర్నిటీ. ఏమైనా సహోదరా, వాట్ యు థింక్ అబౌట్ యువర్ లైఫ్ ఆఫ్టర్ డెత్? నీ జీవితం గురించి ఏమాలోచిస్తున్నావు? చనిపోతే ఏంటి నీ పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి నరకము ఇది భయంకరమైనది కాబట్టి ఈ పాపానికి రావాల్సిన శిక్ష మరణమని ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి నీ పాపమంతా తన మీద మోసుకుని, నరకం ఎంత భయంకరమైనదో తన మీద మోసుకుని సిలువలో యాతన పడి చనిపోయాడు. నువ్వు చేయాల్సిందేంటి? కేవలం నువ్వు చేయాల్సింది యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలా. ఆ ఒక్క మాట పలకడానికి ధనవంతుడికి కష్టమై ఇప్పటికీ యాతన పడుతున్నాడు. ఈవెన్ దిస్ మొమెంట్ హి ఈస్ బీయింగ్ టార్మెంటెడ్ ఇన్ హెల్. ఏదో అప్పటికి ఆ సందర్భంలో చెప్పేస్తే అయిపోలేదు ఆయన పని. ఇప్పటికీ కూడా యాతనలో ఉన్నాడు. అదే కేకలు, అదే యాతన, అదే ప్రార్థన, అదే తప్పిక. తప్పిక ఎట్లా ఉండాలో తెలియాలంటే మీకు వచ్చే సమ్మర్లో 4 రోజులు నీళ్ళు తాగకుండా ఉండండి.
తిరిగి మేము ఈ విధంగా మీ సొంత సమయంలో కలుసుకుని మేము ఆనందించినట్లుగా సహవాసంలో ఆనందించినట్లుగా సహాయించుకుంటాను. కుటుంబ బాధ్యతలలో పరిచర్యలో ఉద్యోగ బాధ్యతలన్నింటిలో కూడా మీరు అందించమని సహాయపడుతున్నాము. యేసుప్రభువును ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పాప క్షమాపణ కొరకై, సర్వమానవుల పాప పరిహారం కొరకై ఆయన రక్తం గార్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవాది దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చినాడు. పరిశుద్ధ కన్యక గర్భంలో జన్మించినాడు. ఆయన జన్మలో పాపం లేదు. 33.5 సంవత్సరం మానవుడిగా జీవిస్తూ వచ్చినాడు. అయితే ఆయనలో ఏ పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు సర్వ మానవుల పాప పరిహారం నిమిత్తమై మరి తన యొక్క శరీరాన్ని కలవరి శిలువలో అప్పగిస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఏ రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము పాపాన్ని తీసివేస్తుందా? తీసివేయదు. ఎందుకంటే అది కూడా మరి ఆ జంతువులు కూడా అవి కామ, క్రోధ, మద, మాత్సర్యాలు కలిగినటువంటివి. కాబట్టి పాపరహితుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క రక్తం అవసరం. కాబట్టి మనం పాపం చేసినటువంటి వారం, మన చేతులతో చేసినటువంటి పాపానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిర్దోషమైనటువంటి చేతులలో మేకులు ఒట్టబడుతూ వచ్చినాయి. మనం పాదాలతో అపవిత్రమైనటువంటి స్థలాలకు వెళ్ళడం ద్వారా, మన యొక్క పాదముల ద్వారా చేసినటువంటి పాపానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషమైనటువంటి పాదములలో మేకులు ఒట్టబడుతూ వచ్చినాయి. మన చెడు తలంపుల కొరకై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తలపైన ఉన్నట్టు చూడలేవండి. ఎవరి జీవితాల్లో అప్పుడు కొట్ట చెట్టు కనిపిస్తుందో వారి కథలో, ఆ రాబోయే రాజులు, ఆ బంగారు నిధులను తాకలేవు, చూడలేవు. క్షమించండి మాట్లాడుతున్నాను. కన్యకని మాటలో నీవు పవిత్రంగా లేకుండా పరలోకంలో ఎంట్రీ లేదు. దెర్ ఇస్ నో స్టాండింగ్, దెర్ ఇస్ నో ఎంట్రీ. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము పొగడబడే ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ చూపులు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపులు ఎలా ఉండాలి? అక్కలారా లౌడ్ అండ్ క్లియర్. పరిశుద్ధంగా ఉండాలి. హోలీ. ఉదయం నిత్యం లేచినప్పుడు రాత్రి పడుకున్న వాళ్ళకి అంతా పాపంతో నిండిపోయి నా చూపులు ఎలా నింపేసాను నేను చూస్తా. మున్నాపకటంపై నా కన్ను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఎంత ఆనందిస్తా. కొరడాతో పట్టుబడిన ప్రతి ఒక్క గాయము ఎలా ముద్దాడతా నేను ముద్దాడలేను.
దీన్ని రాసుకొచ్చింది ఎవరు తెలుసా? సోదరి లిజీ అనే సిస్టర్ దీన్ని చెన్నై పట్టణంలో పట్టుబడి రాసుకొచ్చింది. ఆమె దేవునితో ఎక్కువ సమయం తనకు ఉన్నటువంటి పని భారం చేత ఎక్కువగా దేవుని సన్నిధితో గడపలేకపోతూ వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధిలో నేను ఇంకొద్ది సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే బాగుండు, దేవునితో ఇంకొద్ది బతికితే జీవిస్తే బాగుంటుంది, దేవునితో ఎక్కువ టైం గడిపితే బాగుండు అన్నప్పుడు అప్పుడు ఆమెలో దేవుడు ఒక అద్భుతమైన పాటను తీసుకొచ్చాడు. ఇంబై తమిళ అద్భుతమైన పాట, అది ఆమె ఫస్ట్ రాస్తూ వచ్చింది. ఇంకా చాలా పోదుమా తమిళ పోదు ఇంబై ఈశ్వరాజా పోదు. ఆ పాట రాస్తూ వచ్చిన తర్వాత అద్భుతంగా చదువుతూ వచ్చింది. అది చెన్నై యొక్క మందిరానికి వచ్చింది. యోగశామలో నుండి యవనస్తులు ఆ పాట తీసుకుని పాడుతూ వచ్చారు. తమిళ్లో సూపర్ హిట్టెస్ట్ సాంగ్ ఒకటి ఫస్ట్ ఉంటుంది. ఆ సాంగ్ ని అక్కడ అప్పుడు హెబ్రోన్ సమాసంలో హెబ్రోన్ చూసుకోండి అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఆస్తులను పైగా అక్కడ తీసుకెళ్లారు అక్కడ హెబ్రోన్ కి. అప్పుడు హెబ్రోన్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకొచ్చారు ప్రియ తమిళలో నుంచి తెలుగులోకి. ప్రియా యేసురాజుని నేను చూసినా చాలు. ఈ పాట పాడింది శవానికి. ఇప్పుడు సమానం చెప్పినట్టు శవం దగ్గర పాడే పాట కాదయ్యా, 2 చేతులు మోడించి మొక్కుతున్నా మీకు. ఇది శవం దగ్గర పాడే పాట కాదు, మార్చేసరికి ప్రియా యేసురాజు క్రైస్తవ నిరీక్షణే. ఎందుకు నువ్వు ఇంకా ఈ లోకంలో ఉన్నావు? ఒక రోజు ఆయన వస్తాడు, ఏనాడు ఎప్పుడో నువ్వు వచ్చి నువ్వు ఆనాటి వరకు నేను వేసుకుంటా. ఏంటి లాస్ట్ బాక్స్ దాంట్లో ప్రియ యేసురాజు నా కన్నులతో చూస్తా, నా కన్నులతో ప్రియమైన యేసురాజు నేను చూడాలి అంటే ఈ లోకంలో బ్రతికుండగా నా కన్నులు దేవుడికి ఇవ్వాలి. నా కన్నులు అపవిత్రమైన వాటిని చూడకూడదు. అపవిత్రమైన నా కన్నులు చూస్తే పవిత్రమైన ఆయన్ని, ఆ ప్రియ కుమారుణ్ణి ఈ కన్నుతో నేను చూడలేను. అన్ఫిట్, యు ఆర్ డిస్క్వాలిఫైడ్. నువ్వు ఎంత రకమైన ఎలాంటి రకమైన సరే దేవుడు వాక్యం నిర్గోళంగా సెలవిస్తుంది. ఉత్తమ ఏడుస్తూ ఆయన దగ్గరికి, ప్రభు నా కన్ను చూపులను తప్పిపోయాను, నన్ను తిరిగి తీసుకురా. ఒక 5 సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒక తప్పిపోయిన వ్యక్తివి. అయితే ఇలాంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు యోసేపు. ఈ 5 సంగతుల్లో నిష్ఠాపంగా ఉన్నాడు. అక్కడ ఒక 5 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ యోసేపు గురించి 5 ఇయర్స్ చూసి నేను ముగిస్తాను. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఐస్. యోసేపు గురించి 39వ ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అలా కలిసి 39:7. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షీణించమని చెప్పాను. 39:9 39:9 ఆల్టుగెదర్. నీవు అతని భార్య నిన్నుతో మరి దేనిని నాకు అప్పగించడం లేదు కాబట్టి నేనెట్లా ఇక్కడ ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని సర్వసంగా వదనాలు చేయబడినటువంటి పరిచయం యొక్క ఆత్మకు ముద్రించి మనకు చేయాలి. మరి బైబిల్ స్టడీస్లోనైతే, మరి ప్రాక్టికల్ టాక్లోనైతే, రీడింగ్లోనైతే, సింగింగ్లో, మరి సువార్త కుడికలో, వీటన్నింటిలో కూడా మరి పరిచయం చేస్తూ వచ్చినట్టు చేయబడినటువంటి పరిచయం ఆశ్రయించి పరిమితం చేస్తున్నామని వీళ్ళు ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు. ఆశ్రయించి వారి యొక్క తీర్మానాన్ని స్థిరపరచు.